అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం ఒక సూపర్ ఈజీ లెక్చర్తో మేము ముందుకు రావడం జరిగింది. హౌ టు యూజ్ ChatGPT అండ్ ఇది యూజ్ చేయడానికి మీకేం తెలిసి ఉండాలి, వాట్ యూ నీడ్ టు నో టు స్టార్ట్ ఇట్. ఏమైనా తెలిసి ఉంటేనే ChatGPT స్టార్ట్ చేయాలా? సింపుల్ టెక్నిక్స్ నేను చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ఫస్ట్ టైం కనుక మీరు వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. చూడండి, ఇక్కడ ChatGPT నేను సింపుల్గా ChatGPT మీరు గూగుల్ ఓపెన్ చేసండి, సింపుల్గా ChatGPT అని టైప్ చేసి హిట్ ఎంటర్ కొట్టండి. ఫస్ట్ లింక్ ఇంట్రడక్షన్ టు ChatGPT అని వస్తుంది. ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేయొచ్చు, ChatGPT ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనమాట. openai నుంచి డెవలప్ అవడం జరిగింది. అయితే November 2022లో దీన్ని లాంచ్ చేశారు. ఇది జనరల్గా ఏంటంటే ఫైన్ ట్యూన్డ్ ఈ కన్వర్జేషన్స్, క్వశ్చన్ వేయటం, ఆన్సర్ చెప్పడం, వీటి మీద ట్రైన్ అయిపోయి ఉంది ఈ చాట్బాట్. సో దీన్ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత ట్రై చాట్బాట్ అంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ టేక్ యూ న్యూ విండో. ఇది తెలిస్తే మీకు తర్వాత ఒక చిన్న విషయం తెలవాల్సిన అవసరం ఉంది. ఏంటది? క్వశ్చన్ని చాట్బాట్ని ఎలా అడగాలి. ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ దీంట్లో క్రియేట్ చేసుకుని ఫ్రీ అకౌంట్ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ఒక క్వశ్చన్ నేను చూడండి, ఇక్కడ సజెస్ట్ మీల్ ప్లాన్ ఫర్ మై చికెన్ నాకు చికెన్లో ఉండే డిన్నర్ ఒక సజెస్ట్ చేయమని మీల్ ప్లాన్ అడిగితే చికెన్ ఇంగ్రీడియంట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ అండ్ సైడ్ డిష్ కింద దాని ఇంగ్రీడియంట్స్ సలాడ్తో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని స్టెప్ బై స్టెప్ ఇవ్వటము, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయటము, ఎలా కుక్ చేయాలో అన్నీ చెప్పిందండి. ఒక క్వశ్చన్ అడగటం తెలిస్తే ఇట్ విల్ గివ్ అస్ అండి. సరే చూద్దామా. రైట్ ఏ షార్ట్ స్టోరీ ఇన్ 200 words అని అడుగుతున్నాను. లెట్స్ చూద్దామా. రైట్ ఏ షార్ట్ స్టోరీ రాసొద్దు అంటారా మన కోసం. వన్స్ అపాన్ ఏ టైమ్ దర్ వాజ్ ఎ లిటిల్ గర్ల్ నేమ్డ్ ఇమ్లీ అంట. స్టార్ట్ చేసేసింది రాయటం స్టోరీ. ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఎట్లా వాట్ యూ నీడ్ టు నో అంటే ఏంటంటే సింపుల్గా దీన్ని క్వశ్చన్ అడగటం మీకు తెలిస్తే ChatGPTని ఆన్సర్ మీ ముందు ప్రత్యక్షం అవుతుంది. ఈరోజే ట్రై చేయండి మరిన్ని ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కోసం. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము కూడా మరింత ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాము. ధన్యవాదాలు.